తొలి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ బోని కొట్టేసింది. సో టీడీపీ బోని అయితే మొదలైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. సో టీడీపీ అయితే మొదటి విజయాన్ని సాధించేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇది మామూలుగా కాదు. ఎంతో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. మొత్తానికి మొదటి రౌండ్‌లో అయితే భారీ విక్టరీని అయితే నమోదు చేసుకున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి ఈ మొదటి విజయం అభిమానుల్ని అయితే గూస్ బంప్స్ తెచ్చుకునేలా చేస్తోంది. ఆయన ఎవరో కాదు, రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 1, 2 కాదు 65,000 మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి అయితే దక్కే అవకాశం ఉంది. సో కాగా చివరి నిమిషంలో ఆయనకి టికెట్ ఇచ్చారు. మంత్రి పదవి అయితే కూడా కన్ఫర్మ్ అని కూడా తెలుస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అసలు టికెట్ లభిస్తుందా లేదా అనుకున్నారు. ఎందుకంటే జనసేనకి, బీజేపీకి కొన్ని టికెట్లు వెళ్లడంతో టీడీపీ నుంచి ఆశావహులు నిరాశపడ్డారు. అందులో బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. కానీ మొదటిగా క్లారిటీ ఆధిక్యంతో మరి విజయం సాధించారు బుచ్చయ్య చౌదరి. ఆఖరి నిమిషంలో టికెట్లు ఇచ్చిన ఆయన మొదటిగా విక్టరీని నమోదు చేయడం హిస్టరీలోనే ఇప్పుడు చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ భారీ మెజారిటీని సొంతం చేసుకుని దూసుకుపోతుండగా రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మరి శుభాకాంక్షలు అందిస్తున్నారు తెలుగుదేశం అభిమానులు.